వేములవాడ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షతన కుమ్మర్ శంకర్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 13,50,000తో వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ కృష్ణతో ఏర్పాటు చేయబోతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహ కార్యక్రమానికి వేములవాడ డివిజన్ ప్రజలు, అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మానంద్, సంటి అంజుబాబు, పెంట దుర్గప్రసాద్, పెంట బాబు, బొడ్డు రాములు, ఆవునూరి ప్రభాకర్, గుండ్ర థామస్, గసికంటి ప్రభాకర్, గుడిసె మనోజ్ కుమార్, కిషోర్ మూలే, జింక శ్రీధర్, సంటి మహేష్, గుండం బాలయ్య, తాళ్లపల్లి ప్రభాకర్, గుర్రం తిరుపతి, నీరెడ్డి ప్రసాద్, జింక శ్రీనివాస్, సామర్ల ప్రతాప్, గుడిసె అరుణ్, జింక శ్రీకాంత్, చంటి బాబు, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రేపు వేములవాడలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు 8:30 ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ సంఘ నాయకులందరికీ, డివిజన్ సంఘ నాయకులందరికీ, ఎస్సీ ఉపకులాల నాయకులందరికీ రేపు 8:30 ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి, అంటే మన ఇంతకుముందు ఉన్న విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహాన్ని పెడుతురు కాబట్టి అదే అడ్డాలో పెడుతురు కాబట్టి అక్కడికే అంబేద్కర్ చౌరస్తా అక్కడికే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మన అంబేద్కర్ దళిత సోదరులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరినీ ఇదే ఆహ్వానంగా, ప్రత్యేక ఆహ్వానితులుగా మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ నా నమస్కారాలు.